హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పే కథ ఓటమితో గెలుపు. ఈ కథను రాసిన వారు శ్రీమతి ఆర్ సూర్యావతి గారు. సువర్ణపురపు యువరాజు విక్రముడు చాలా అందగాడు. అతనికి తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేయాలని చుట్టుపక్కల ఉండే రాజులు చాలా మంది తొందరపడసాగారు. ఇలా ప్రయత్నించిన రాజులలో బలవంతులు, దగ్గర బంధుత్వాలు గలవాళ్ళు, అనేక విధాల మొహమాట పెట్టగలవాళ్ళు అనేకులు ఉన్నారు. ఈ చిక్కు నుంచి తప్పించుకుని తనను పెళ్లాడుకోరిన కన్యను తనకు కూడా నచ్చిన దాన్ని వివాహం చేసుకునేటందుకు విక్రముడు ఒక పథకం ఆలోచించాడు. అతను చుట్టుపక్కల ఉండే అనేక రాజ్యాలకు ఒక ప్రకటన పంపాడు. అందులో ఇలా తెలియజేశాడు: నన్ను పెళ్లాడుకోరిన ఏ రాజకుమార్తె అయినా సరే నన్ను 3 ప్రశ్నలు అడగవచ్చు. అందులో ఏ ఒక్క ప్రశ్నకైనా నేను సమాధానం చెప్పలేకపోతే నేను ఆమెను పెళ్లాడతాను. ఈ నిబంధనను ఆమోదించేవారు నాకు కబురు చేయవచ్చు అని. ఈ ప్రకటన వింతగా ఉన్నప్పటికీ విక్రముణ్ణి పెళ్లాడుకోరే రాజకన్యలకు ఆశ కొలిపేదిగా ఉన్నది. ఎందరో రాజకన్యలు చాలా క్లిష్టమైన ప్రశ్నలు మనసులో 3 ఆలోచించుకుని విక్రముడికి ఆహ్వానాలు పంపారు. విక్రముడు ఒక్కొక్కరి రాజ్యానికి వెళ్ళి రాజకన్యలను చూశాడు. వారు అతనికి నచ్చలేదు. వారు వేసే ప్రశ్నలకు ఏవో సమాధానాలు చెప్పి నేను ఓడిపోలేదు అని ప్రకటించి వారి వద్ద సెలవు తీసుకుని మరొక చోటికి వెళ్ళిపోతూ వచ్చాడు. ఇలా అనేక మంది కన్యలను చూసి అతను చంద్రదేశం చేరాడు. చంద్రదేశపు రాజకుమార్తె అయిన చంద్రిక కూడా అతనికి ఆహ్వానం పంపించిన వారిలో ఉంది. చంద్రికను చూడగానే విక్రముడికి ఆమెను పెళ్లి చేసుకోవాలన్న కోరిక పుట్టింది. ఆమె తనను ప్రశ్నలు వేయటానికి వచ్చి తనకు ఎదురుగా కూర్చునేసరికి అతను సంకోచించవద్దు, ఎంత కఠినమైన ప్రశ్నలైనా అడగవచ్చు అని ఆమెతో అన్నాడు. నా మొదటి ప్రశ్న, మనిషికి పూర్ణత్వము, పరిపూర్ణత్వము, సంపూర్ణత్వము ఎలా సిద్ధిస్తాయి అని చంద్రిక అడిగింది. పెళ్లితో పూర్ణత్వము, విద్యా బుద్ధి లోకానుభవాలతో పరిపూర్ణత్వము, మృత్యు సంప్రాప్తితో సంపూర్ణత్వము మనిషికి లభిస్తాయి అన్నాడు విక్రముడు. రెండవ ప్రశ్న, డబ్బుతో కానీ అధికార పదవులతో కానీ సాధించరానిది ఏది అని చంద్రిక మళ్ళీ అడిగింది. అలాంటివి ఎన్నైనా ఉన్నాయి, 1-2 ఉదాహరణలు ఇస్తాను. పితికిన పాలను తిరిగి ఆవు పొదుగులకు పంపడం సాధ్యం కాదు. అలాగే వండిన అన్నాన్ని బియ్యంగా మార్చడం కూడా అసాధ్యం అన్నాడు విక్రముడు. ఆఖరి ప్రశ్న, మూర్ఖుడితో తగాదా వస్తే ఏం చెయ్యాలి అని చంద్రిక అడిగింది. విక్రముడు ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేదు. చంద్రదేశపు రాజు తన కుమార్తె గెలిచినట్టుగా భావించి ఆమెను పెళ్లాడమని విక్రముడిని కోరాడు. విక్రముడు అభ్యంతరం చెప్పలేదు. వివాహ తంతు పూర్తయ్యాక చంద్రిక తన భర్తతో, అంత చిన్న ప్రశ్నకు జవాబు చెప్పలేక ఓడారేమిటి అని అడిగింది. నీ ప్రశ్నకు జవాబు మౌనంగా ఉండటమే. ఆ సమాధానం నోటితో చెప్పడానికి బదులు సంజ్ఞగా చెప్పాను. అందువల్ల నాకు కలిగిన లాభం ఏమిటంటే నిన్ను భార్యగా సంపాదించుకున్నాను అన్నాడు విక్రముడు నవ్వుతూ. కథ సమాప్తం.